హలో, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ప్రిన్స్ ప్రకాష్ అని యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మనం ఒక పోర్టబుల్ సాన్సాయ్ ఫ్యాన్ ఒకటి కొన్నాం అనమాట. అయితే ఇంట్లో ఆల్రెడీ ఏసీ ఉంది, దాన్ని ఇక్కడ మనం హైదరాబాద్లో తెచ్చుకోలేం కాబట్టి అది స్టాండర్డ్ ఉంటుంది కాబట్టి ఇంట్లోనే ఇంకా అయితే ఇది కొన్నట్టు. ఇది యాక్చువల్గా సీలింగ్ ఫ్యాన్ ఉంది ఓనర్ వాళ్ళది, అయితే మనం కొనలేదు దాన్ని. ఇప్పుడు మనం ఇది మాత్రం బుక్ చేసా, సమ్మర్ కాబట్టి గాలి సరిగ్గా రావట్లేదని చెప్పి ఇది కొన్నట్టు ఎక్స్ట్రా. నెక్స్ట్ వేరే ఇల్లుకి షిఫ్ట్ చేయాలని కూడా ఉండాలి కదని చెప్పి మనకేంటూ కొన్నట్టు. దీని కాస్ట్ వచ్చేసి 1700 అనమాట. పర్ఫార్మెన్స్ మాత్రం 1 మంత్ వాడా, ది బెస్ట్గా ఉందన్నమాట. చిన్న నాయిస్ అయితే రావట్లేదు. స్వింగ్లో అయితే స్వింగ్ మోడ్ పెట్టినప్పుడు మాత్రం అటు ఇటు తిరుగుతుంది కదా 120 degreesలో, అప్పుడు మాత్రం కొద్దిగా సౌండ్ వస్తుంది రైట్ సైడ్. ఇంకా మిగతాది మామూలుగా స్ట్రైట్గా ఉండేది మాత్రం ఏం రావట్లేదు, బాగుంది, నాయిస్ ఏం రావట్లేదు, సౌండ్ ఏమి. ఇంకా దీని ఇన్స్టలేషన్ అంటే చిన్నప్పుడు ఇట్లాంటివి చేయడం బాగా ఇష్టం అన్నమాట నాకు. ఇన్స్టలేషన్ చేయడం, ఇవన్నీ ఫిట్టింగ్ చేయడం ఇలాంటివి బాగా ఇంట్రెస్ట్. అయితే ఇది ఇక్కడ హోల్స్ ఉంటాయి అనమాట, ఆ హోల్స్లో కరెక్ట్గా పడాలి అది, అప్పుడు స్వింగ్ మోడు కరెక్ట్గా అది తిరగడానికి ఈజీగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇంకా ఫ్యాన్ పెట్టాలి, ఇది ఫిట్ చేసినాక కరెక్ట్గా హోల్లో పడినాక ఇది టైట్ చేసుకుంటే ఇక్కడ స్క్రూ. నెక్స్ట్ ఈ ఫ్యాన్ పెట్టాలన్నమాట. ఫ్యాన్ పెట్టినాక దీనికి కూడా ఫ్యాన్ పడిపోకుండా దానికి ఒక స్క్రూ ఉంటుంది, ఆ స్క్రూ కూడా పెట్టామంటే ఇంకా లాక్ అయిపోతుంది అనమాట, అది పడదు. నెక్స్ట్ ఇక్కడ ఈ గ్రిల్ ఉంటాయి కదా, ఫస్ట్ లోపల ఉన్న గ్రిల్, బయట ఉన్న గ్రిల్, ఇప్పుడు రెండింటికి ఫిక్స్ చేయడానికి ఇక్కడ స్క్రూ ఉంటుంది, దీన్ని కూడా కొద్దిగా లూజ్ చేసి పెట్టడమే. ఇది ఇంకా అందరికీ తెలిసిందే ఇవన్నీ ఇన్స్టలేషన్. ఇదేంటంటే అడ్జస్ట్మెంట్ అనమాట, హైట్ కూడా అవుతుంది, నా ఇంత హైట్ అవుతుంది మళ్ళీ. అంటే అడ్జస్ట్మెంట్ మరీ హైట్ పెట్టుకోవచ్చు, మరి డౌన్ కూడా చేసుకోవచ్చు. తర్వాత 120 degrees మూవ్ అవుతుంది. ఇప్పుడు మనకి దోమ ఒకే దగ్గర పెడితే దోమలు కుట్టకుండా అటు ఇటుగా కూడా తిరుగుతుంది. అంటే బాగా మంచిగా గాలి అయితే వేస్తుంది, అంటే చెమట పట్టదు, ప్లస్ దోమ కూడా కుట్టదు. ఒకవేళ కుట్టేంత లోపు ఇది మళ్ళీ తిరుగుతుంది కాబట్టి అక్కడ మంచిగా అనిపిస్తుంది, ఏం లేదు. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ అయితే చూసాం, మంచిగా అనిపించింది. ఇప్పుడు దీని ఇన్స్టలేషన్ చేసాం, ఇప్పుడు దీనికి స్టార్ట్ చేస్తా. ఈ కరెక్ట్ కూర్చునే లేదని చూసుకోవాలి, ఆ 2 గ్రిల్స్ అయినాక టైట్ చేసుకుంటే పడిపోకుండా ఉంటుంది అనమాట. ఇది సాన్సాయ్. మామూలుగా అయితే మేము అంతా హయ్యర్ వాడాము ఫస్ట్ నుంచి, ఈ మధ్యన కొద్దిగా సాన్సాయ్ కూడా బాగానే నచ్చింది బ్రాండ్. ఇంకా పైన ఒక బటన్ ఉంది కదా పైన, అదేంటంటే అది స్వింగ్ అదే అనమాట. ఇప్పుడు 120 degrees తిరిగేది, ఇటు నొక్కామంటే మూవ్ అవుతుంది, పైకి లాగామంటే ఇది అవుతుంది అనమాట, అంటే తిరుగుతూ ఉంటుంది. అది ఆల్రెడీ తెలిసింది మీకు. ఇంకేంటంటే స్పీడ్ హై పెడితే పడిపోద్దేమో అనిపించింది, కానీ ఏం పడిపోవట్లే, మంచిగానే స్టాండర్డ్గా ఉంది. ఇప్పుడు నేను మొత్తం హైట్ అంతా పెట్టేసా, 2 meter పైన, 2.5 meter. మళ్ళీ ఇప్పుడు డౌన్ కూడా చేస్తా, కొద్దిగా తక్కువ పెట్టి. ఇది ఏంటంటే హై స్పీడ్లో మళ్ళీ పడిపోయిందంటే ఇబ్బంది అనుకున్నా. తీరేస్తే స్టార్ట్ చేసినా కూడా, అంటే ఇది కింద బేస్ బాగుంది కాబట్టి ఎంత స్పీడ్లో పెట్టినా ఏం పడట్లేదు, అదైతే బాగా నచ్చింది నాకు. ఇది బాగా లూజ్ చేసుకొని అందులో పెట్టాలన్నమాట, అప్పుడు కరెక్ట్ కూర్చుంటుంది. ఇంకా టైట్ చేసుకొని 1లో పెట్టా, చూద్దాం. ఇప్పుడు ఆన్ చేసి చూస్తే తెలుస్తుంది. ఇంకా ఇది మరీ డౌన్ పెట్టుకోవచ్చు, మరీ హైట్ కూడా ఇట్లా ఏది పైకి హారిజెంటల్గా పెట్టుకోవచ్చు, వర్టికల్గా, 2కి తిరుగుతాయి అనమాట. ఇది ఇంకా ఇది స్వింగ్లో పెట్టి అటు ఇటు తిరుగుతుంది కాబట్టి ఇది మళ్ళీ లాగామనుకో పైకి ఒకే దగ్గర స్టాండర్డ్గా తిరుగుతుంది గాలి.
ఇంకా రెండులో పెడితే మాత్రం ఇంకా ఏసీ లాగానే అనమాట. అంత మంచి చలి పడుతుంది. బెడ్షీట్ కప్పుకోవాల్సి వస్తుంది నైట్, అంత హైగా వస్తుంది. కిందికి పెట్టామంటే స్వింగ్ తిరుగుతూ ఉంటుంది. అది ఓకే. ఇలాంటి మనం అంటే మన ఛానల్ అంటే అన్ని ఆల్రౌండర్లు ఉంటాయి అనమాట. ఒకటే పర్పస్ మీదేం కాదు, ఆల్రౌండర్ ఛానల్ అనమాట. అరే ఏంది ఇదే పెడతాడని అనుకోకుండా అన్ని ఆల్రౌండర్ పెట్టినా కూడా లైక్ చేయాలి మీరు. లైక్ షేర్ కూడా చేయండి, ఓకేనా. ఇంకొక 200 అయితే మనకి 1000 సబ్స్క్రైబర్లు అయిపోతారు. సపోర్ట్ చేయండి అందరూ, మీ వాళ్ళకు కూడా షేర్ చేయండి, ఓకేనా. ఎంజాయ్ పండగ.